అందరికీ నమస్కారం. నేను నా సింపుల్ వంటలకి స్వాగతం. ఈరోజు మా అమ్మాయి బ్రెడ్జా తయారు చేసిందండి. దాన్ని ఇప్పుడు పోస్ట్ చేస్తాను. ఇక్కడ చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకోవచ్చండి. దీనికి చాలా ఈజీ కూడా. క్యాప్సికమ్ తరిగి పెట్టుకొని కొద్దిగా సాసు, గ్రేటెడ్ చీజు, మయోనైజు అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఉంటే ఎలపినోసు, కొద్దిగా ఉప్పు, కారం అంతే చాలండి. మామూలు మన బ్రెడ్ అయినా పర్లేదు. మేము ఇక్కడ మల్టీగ్రెయిన్ బ్రెడ్ వాడతాను ఇంట్లో, అదే తీసుకున్నాం. మల్టీగ్రెయిన్ బ్రెడ్ అలా బేకింగ్ ప్లేట్లో సెట్ చేసుకొని, మీకు ఎన్ని ఇంట్లో ఉంటే అన్ని చిన్న ట్రేలోనే సెట్ చేసుకోవచ్చు. ఈ పైన సాస్ పూసేసి, ఇక్కడ తను పిజ్జా సాస్ తీసుకుంది. పిజ్జా సాస్ స్ప్రెడ్ చేసి, పైన మేయో స్ప్రెడ్ చేసేసి, అలా మొత్తం స్ప్రెడ్ చేసుకుని దాని మీద గ్రేటెడ్ చీజ్ వేసేసి మొత్తం ఈవెన్గా చీజ్ వేసేసుకొని దానిపైన క్యాప్సికము, మీకు ఏ వెజిటబుల్ కావాలంటే ఆ వెజిటబుల్, ఆనియన్, టొమాటో, యాలపినోస్, మీకు ఏవి కావాలంటే అవన్నీ స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా పెప్పర్ పౌడర్, ఆరిగానో 2 పైన స్ప్రింకిల్ చేసేసింది. ఇక్కడ కారం వేస్తుంది తను. కారం ఆప్షన్ అండి, మీకు పెప్పర్ వేసాం కాబట్టి మరీ కారం అవుతుందేమో కదా, అందుకని కారం వేయొద్దు. కొద్దిగా లైట్గా ఉప్పు స్ప్రింకిల్ చేసి 120 డిగ్రీ దగ్గర ప్రీహీట్ చేసిన ఓవెన్లో పెట్టేసింది. ఒక 4 మినిట్స్ చాలండి. లేదంటే డైరెక్ట్గా తవా మీద పెట్టి కూడా హీట్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంది, ట్రై చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ అండి.